గత 10 ఏళ్ల పాలనలో అక్రమాలకు పాల్పడిన కేటీఆర్ను ఉరితీయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మంత్రిగా సిరిసిల్లలో కేటీఆర్ అనేక అక్రమాలు చేశారని ఆరోపించారు. కేకే మహేందర్ రెడ్డికి దక్కాల్సిన టికెట్ను అన్యాయంగా చేజిక్కించుకుని పదవులు అనుభవించారని విమర్శించారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదా అని అహంకారంతో మాట్లాడితే బంధించి కొడతామని హెచ్చరించారు. కాకుండా గుంజుకొని దొంగ ఓట్లతోటి దొంగదారిన స్వల్పంగా గెలిచి ఈరోజు 14 నుంచి 2023 దాకా అధికార దుర్వినియోగానికి పాల్పడి పందికొక్కులాగా దోసుకొని ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో మానేరు ఇసుకను దొంగతనం చేసి దోసుకొని అడ్డం వచ్చి ఆ దొంగతనం 100 లారీలు 1000 లారీలు దొంగతనంగా దోసుకుంటా ఉంటే ఆ దోపకాన్ని అడ్డుకున్నటువంటి నేరేళ్ల దళితులను లారీలతో తొక్కి చంపి ఇటువంటి దురాఘాతానికి దోచుకోవడానికి కారకుడైనటువంటి కేటీ రామారావు ఇలా రాహుల్ గాంధీ గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ముందు నిన్ను ఈ సిరిసిల్ల మానేరు వాగొట్టుకు ఉరిదీయాలని చేసిన కథలకు, నువ్వు చేసిన దురాఘాతానికి, నువ్వు చేసిన దోపిడీకి సిరిసిల్ల వాగొట్టుకు నిన్ను ఉరిదీయాలని చెప్తా ఉన్నాను. మా రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన అనుభవం కోసం ప్రధానమంత్రి పదవిని మరి ఆనాడు స్వీకరించకుండా ఈ దేశ ప్రజలకు సేవ చేయాలంటే మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన్ని ఆ రోజు బలపరుస్తూ తదనంతరం నేను అవకాశం వచ్చినప్పుడు చేస్తానని త్యాగం చేసినటువంటి గొప్ప మనసున్న మా రాహుల్ గాంధీ గారి మీద ఉరితీసినటువంటి మాట్లాడే నువ్వు దొంగదారిన దొడ్డిదారిన అమెరికా నుంచి వచ్చి నీ తండ్రి నీ అయ్యా అధ్యక్షుడైనంత మాత్రాన నీ ఉద్యమానికి సంబంధం లేకుండా నువ్వు టికెట్ తీసుకొని ఇవాళ బల్బుతోటి అహంకారంతో 10 ఏళ్ళు దోచుకున్నటువంటి ఆ సొమ్ము ఇవాళ నీకు ఆ బల్బుని తీసుకొచ్చింది. కబడ్దార్ కేటీ రామారావు అని చెప్తా ఉన్నాను.